హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి. జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की साई सच्चरित को साईनाथ महाराज की द्वारका माई की साईनाथ महाराज की द्वारका माई की जय बोलो अन्ना साहेब को साई सच्चरित को. లీలలనేటువంటివి మధురమైనటువంటి గుళికలు లాంటివి. ఆ గుళికలను మనం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటాం. ఈరోజు సాయి భక్తుల జీవితాలు ఇంత పదిలంగా ఆనందంగా ఉండడానికి ప్రధానమైనటువంటి దోహదం చేసేటువంటివి బాబా యొక్క లీలలు. ఆ ఒక్క లీల మన మనస్సుకు నచ్చితే, మన మనస్సు శాంతిస్తే నిజంగా అంతకు మించినటువంటి ఆనందం మరొకటి ఉండదు. మరి ఇంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత, అసలు ఎందుకు శ్రీ సాయి సచ్చరిత ఆవిర్భవించింది? ఎందుకు తన భక్తులకు తానే స్వయంగా పూనుకొని వారి లీలలను ఎందుకు అందించాలనుకున్నారు బాబా గారు? దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సచ్చరిత చదివేటువంటి మనందరికీ కూడా మొదటి అధ్యాయం చదువుతాం, అద్భుతమైనటువంటి గోధుమల లీల హేమాడ్ పంత్ చూస్తారు. చూసిన తర్వాత చరిత్రను రాయాలనేటువంటి ఆకాంక్ష వారికి కలుగుతుంది. రెండో అధ్యాయంలో శ్యామా చేత అడిగిస్తే బాబా గారు కొన్ని షరతులు పెట్టి చరిత్ర రాయడానికి అనుమతిస్తారు. బాబా పెట్టినటువంటి షరతు, వాడి అహంకారం పూర్తిగా రాలిపోయినప్పుడు నేనే అతనిలో ప్రవేశించి
నా చరిత్రను నేనే రాసుకుంటానన్నారు. ఇది చదువుతాం మనం అందరం. ఏమనుకుంటాం? హేమాడ్ పంతు 1910 సంవత్సరంలో షిరిడీకి వచ్చారు, బాబా గారు అనుమతి ఇచ్చారు, వారు సచ్చరితను రాయడం ఆరంభించారు అని చెప్పి అనుకుంటాం. కాదు, సచ్చరిత రాసేటువంటి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం బాబా గారు అంత సునాయాసంగా హేమాడ్ పంతుకు ఇవ్వలేదు. బాబా పెట్టినటువంటి ఆ కండిషన్ను ఎప్పుడూ బాబా రివ్యూ చేస్తూ ఉన్నాడు. వీరి అహంకారం పూర్తిగా రాలిపోయిన తర్వాత, బాబాను మొదటిసారి దర్శించుకోగానే మన అహంకారాలు రాలిపోతాయా? బాబా అనుమతి ఇచ్చిన తర్వాత కూడా హేమాడ్ పంతు ఏం వాదన చేశాడు? బాబా దగ్గరికి రాగానే, బాబా దర్శనం కాగానే మన సంస్కారాలన్నీ కూడా పోవు, అవి అలానే మిగిలి ఉంటాయి. బాబా భక్తులుగా మనకు కూడా ఇప్పటికీ 2 కోణాలు ఉంటాయి. బాబా కార్యక్రమానికి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సాత్వికం ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. ఇంటికి పోయినప్పుడు అసలైనటువంటి వాడు మళ్ళీ బయటకు వస్తాడు. 2 కోణాలు ఉంటాయి. కాబట్టి బాబా ఎంత నిశితంగా హేమాడ్ పంతును గమనించారు. హేమాడ్ పంతు అహంకారం అనేటువంటిది రాలిపోయేంత వరకు బాబా సచ్చరిత అనేటువంటి గ్రంథస్థాన్ని ముట్టుకోనివ్వలేదు. మీరు శ్రీ సాయి సచ్చరితను చూసినట్టయితే ఎప్పుడు హేమాడ్ పంతు యొక్క అహంకారం రాలిపోయింది, ఎప్పుడు పూర్తిగా తన అహంకారాన్ని రాలగొట్టుకొని బాబాను తనలో ప్రవేశించేటువంటి అవకాశం ఎప్పుడు హేమాడ్ పంత్ ఇచ్చారు? మొదటి దర్శనంలోనే బాబా అనుమతి ఇవ్వగానే అది జరగలేదు. బాబా ఏం చెప్పాడు? కథలను, లీలలను టూకీగా ప్రోగు చేసుకో అని చెప్పాడు. ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉన్నటువంటి లీలలను కలిసినటువంటి భక్తుల ద్వారా సేకరిస్తూ ఉన్నాడు. కానీ మనమేమనుకుంటాం? బాబా అనుమతి ఇచ్చేశారు, హేమాడ్ పంత్ సచ్చరిత రాసేశారు. ఇది జరగలేదు. ఎందుకనంటే హేమాడ్ పంతు అహంకారం రాలిపోలేదు అనడానికి అనేక సందర్భాలు సచ్చరితలో ఉంటాయి. అవి ప్రధానమైనటువంటిది, సాటే ఒక్క రోజులో ఒక సప్తాహం చేస్తే ఆయనకు ఈ సత్పురుషుని యొక్క స్వప్న దర్శనం దొరికింది. అరెరే, నేను 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, 7 సంవత్సరాలుగా ఈ సత్పురుషునితో నాకు సహచర్యం, అరే నాకు కలగనటువంటిది ఈ సాటేకు కలుగుతుందా? ఏమొచ్చింది అక్కడ? అసూయ ఉంది కదా, మరి రాలిపోయిందా? రాలిపోలేదే. తరువాత శనిగల లీలలో కూడా అంటాడు, ఈ అన్నా సాహెబ్కు ఒక్కడే తినే అలవాటు ఉంది, అందుకని సంతకు పోయించుకొని కొనుక్కొని వచ్చాడులే అనుకుంటాడు. అన్నప్పుడు బాబాతో ఒక వాదన చేస్తాడు. బాబా, అటువంటి అపవాదు నాకు వెయ్యవద్దు, ఖచ్చితంగా నా పక్కన ఎవరైనా ఉంటే ఇవ్వకుండా తినేటువంటి బుద్ధి నాకు లేదు బాబా అంటాడు. సరే అన్నా సాహెబ్, బానే ఉంది, ఎవరూ లేనప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. ఎవరూ లేనప్పుడు నేనేం చేసేది బాబా? ఎవరూ లేనప్పుడు నీతో నేను ఎప్పుడూ కలిసి ఉండనా, నేను నీతో లేనా అని అడుగుతారు బాబా. అప్పుడు శరీరము రోమాంచితమైపోతుంది అన్నా సాహెబ్కు. అంటే బాబా ఏం చెప్పాడు? అతనిలో అహంకారం రాలిపోయినప్పుడు అతనిలో నేను ప్రవేశిస్తా అన్నాడు. మరి ఇక్కడ బాబా నాలో ప్రవేశిస్తాడు, బాబా ఎప్పుడు నాతో ఉంటాడనేటువంటి ఆ స్పృహ హేమాడ్ పంతుకు లేదు కదా. అప్పుడు ఎలా రాయనిస్తాడు? అంటే రత్నాన్ని తయారు చేయడానికి ఎన్ని పరీక్షలు పెడతాడో, ఒక వ్యక్తిని పునీతం చేసి తన పుణ్య చరిత్ర రాయించుకోవడానికి హేమాడ్ పంతుకు అనేక అనుభవాలను ఇచ్చాడు. ఆ అనుభవాలన్నింటినీ కూడా ఆయన ఎరకలోకి తెచ్చుకొని ఒక స్టేజ్లో ఒక పరిపూర్ణత్వానికి వస్తాడు హేమాడ్ పంతు. ఎప్పుడో తెలుసా? బాబా మహాసమాధికి ముందు జరిగినటువంటి హోలీ 1917లో. అంతకంటే ముందు చూడండి, ఆయన భావన సాటేకి ఈ విధంగా జరిగింది, నాకు జరగలేదే అనేటువంటి అసూయ, ద్వేషము. రెండవది, శనిగల లీల సందర్భంగా బాబా ఎప్పుడూ నాతో ఉంటారనేటువంటి ఎరుక లేకుండా మాట్లాడడం, ఇదంతా జరిగింది. అదంతా బాబా చెప్పినటువంటి పాఠం మూలంగా
చివరికి తన మనసు స్థిరత్వానికి వస్తుంది. ఏ స్థిరత్వానికి వస్తుంది? స్వప్నంలో సాధువు కనిపించి ఈ హోలీ రోజు నీ ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు. హేమాడ్ పంతు ఆలోచన విధానం మారింది 1917లో అనడానికి నిదర్శనం ఏంటంటే, భీష్మించుకుంటాడు, ఈరోజు భోజనం సమయానికి ఎవరు వచ్చినా అది బాబాయే. ఒక చూడండి, పరిణితి పెరుగుతూ వస్తుంది. అలా పరిణితి పెంచుతూ ఉన్నాడు బాబా. ఎందుకంటే ఆషామాషా పని హేమాడ్ పంత్కి అప్పచెప్పలేదు. భవిష్యత్ తరానికి హేమాడ్ పంత్ ఏం రాస్తారు? భవిష్యత్ తరము సాయిని సజీవంగా చూడలేదనేటువంటి బాధ లేకుండా, ఆ లోటు లేకుండా ఉండడానికి ఆ సత్పురుషులు నా చేత వారి చరిత్రను రాయించుకుంటున్నారు అన్నారు. మరి శ్రీ సాయి సచ్చరితలో సాయిని మనం చూడాలంటే రాసేటువంటి వ్యక్తి నిబద్ధత ఎలా ఉండాలి? అతను ఏ ఆపేక్ష లేకుండా, ఏ అహంకార గర్వాలు లేకుండా ఉన్నప్పుడే నేను అతనిలో ప్రవేశిస్తానన్నాడు కదా. అలా 1910లో హేమాడ్ పంత్కు బాబా సచ్చరిత రాయడానికి అనుమతిస్తే దాని రచన అంటే ఒక గ్రంథస్థ రూపంలో రాయడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? ఒక పుష్కర కాలం పట్టింది. 1922లో ఒక ఆర్డర్లీ సచ్చరిత రాయడానికి హేమాడ్ పంతు పూనుకున్నాడు. అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అతనిని రాటుదేల్చి అతనిలో ఉన్నటువంటి హేమాడ్ పంత్ అనేటువంటి నేను అనేటువంటి దాన్ని పూర్తిగా తొలగించి అప్పుడు బాబా హేమాడ్ పంత్లో ప్రవేశించి పుష్కర కాలం తర్వాత సచ్చరిత అనేటువంటి రచనను దీనులైనటువంటి మన కోసం, మన ఉద్ధరణ కోసం హేమాడ్ పంత్ను ఒక సాధనంగా చేసుకొని సచ్చరిత మనకు అందించారు. బాబా ఒక మాట చెప్తారు వారి యొక్క అవతార ప్రస్థానానికి సంబంధించి. 12 సంవత్సరాలు నేను ఈ భూగృహంలో నా గురువు వద్ద ఉన్నాను అని అంటారు. ఇది నా గురుస్థానం అంటారు. 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ సచ్చరిత విషయంలో మనకు కనిపిస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, బాబా జన్మస్థానం ఏంటి? బాబా ఎక్కడున్నారు? బాబా ఎక్కడ పుట్టారు? చాలా ప్రశ్నలు మీరు ఇటీవల కాలంలో విని ఉంటారు. సచ్చరితను గనక మీరు మనస్సు పెట్టి చదివితే బాబా జన్మస్థానం దొరుకుతుంది. ఎక్కడ బాబా జన్మస్థానం? బాబా జన్మించలేదు, ప్రకటితమయ్యాడు. ప్రకటితమైనటువంటి స్థానమే జన్మస్థానం కదా. ఏం చెప్పాడు? నేను 12 సంవత్సరాలు ఈ భూగృహంలో నేను ఉన్నాను అని చెప్పారు కదా. 12 సంవత్సరాలు నేను ఇక్కడ సాధన చేశాను, ఇది నా గురుస్థానం అని చెప్పారు కదా. ఏ తల్లి అయినా బిడ్డను నవమాసాలు మోస్తుంది. భూతల్లి బాబా పైన ఉన్నటువంటి ప్రేమతోటి 12 సంవత్సరాలు తన భూగృహంలో బాబాను ఉంచుకున్నారు. అంటే మనం సచ్చరితను అర్థం చేసుకునేటువంటి తీరు. సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు కదా, ఈ సత్పురుషుని యొక్క కథలు ప్రపంచాన్ని మరిపిస్తాయని. ఇవన్నీ మనం ఇంత అద్భుతంగా వీటిని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనల్ని ప్రపంచాన్ని మరిపిస్తాయి. 1922లో కూడా హేమాడ్ పంతు సచ్చరిత రచన ఆరంభించగానే సచ్చరితను గ్రంథ రూపంలోకి తీసుకురాలే. ఇప్పుడు నాలాంటి వారో ఇంకెవరో బాబా పైన ఏదైనా సాహిత్యం రాస్తే వెంటనే దాన్ని ముద్రణకి ఇచ్చేసి ప్రూఫ్ రీడింగ్ చూసేసి ఎవ్వరికి రివ్యూ కూడా మేము ఇయ్యం. ఎందుకంటే రివ్యూకి ఇస్తే దీంట్లో ఏమైనా తప్పులు దొరకబడతారేమో అని చెప్పి. బాబా అలా చేయలేదు సచ్చరితను. బాబా హేమాడ్ పంత్ రాయగానే హేమాడ్ పంత్ ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చేసి ఇమీడియట్లీ పుస్తకం రాలేదు. ఏం చేశారు తెలుసా? తన చరిత్రను తానే పరీక్షకు పెట్టుకున్నారు. 1923లో సాయిలీలా మాసపత్రిక ప్రారంభమైంది. సాయిలీలా మాసపత్రికలో ఈ గ్రంథం ముద్రణ కంటే ముందు దాన్ని ధారావాహికంగా వేశారు. అంటే ఇందులో ఏమైనా తప్పులున్నాయా, ఇందులో ఏమైనా అసంబద్ధమైనటువంటి లీలలు ఏమన్నా ఉన్నాయా, హేమాడ్ పంత్ రాసినటువంటి దాంట్లో ఏమైనా ఇంకా చెప్పాల్సిందుందా, పెట్టాల్సిందుందా, ఇటువంటి దాన్ని బాబా తన భక్తులకే పరిశీలనకు ఇచ్చేశాడు, రివ్యూకి ఇచ్చాడు. మనకే సాయిలీలా మాసపత్రిక ద్వారా ఆ రోజు సచ్చరితను భక్తులకే రివ్యూకి అప్పగించారు.
కానీ హేమాడ్ పంత్ రాసినటువంటి ఆ ధారావాహికలో ఏ మార్పు రాలేదు. కానీ ఒక్కరు మాత్రం ఒక చిన్న ప్రశ్న వేశారు. భగవద్గీత శ్లోకానికి భాష్యం చెప్పేటప్పుడు కావాలని నానాసాహెబ్ ఏదో అభూతమైనటువంటి కల్పనలు అక్కడ చేశాడు అనంటే దానికి సవివరంగా వివరణ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని హేమాడ్ పంత్ రాశాడు. అంటే ఎంత చిత్తశుద్ధి హేమాడ్ పంతులో ఉంది. ఆయన యొక్క ఆ చిత్తశుద్ధి బాబా స్వయంగా వారిలో ప్రవేశించడం వల్ల 1922లో వారు రచన ప్రారంభించారు కదా. ప్రారంభిస్తే సచ్చరిత ఎప్పుడొచ్చింది? 1930లో కదా. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు కదా. బాబా మహాసమాధి అయిన తర్వాత ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏంటంటే శ్రీ సాయిబాబా మరలా 8 సంవత్సరాల బాలుడిగా ఇంకొక అవతారాన్ని తీసుకోబోతున్నారు. ఆ అవతారం తర్వాత ఇంకొక అవతారాన్ని ఇంకొక రూపంలో తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా ఆ రోజు రకరకాలైనటువంటి ప్రచారాలు జరిగాయి. ఒకానొక సందర్భంలో మన చిన్న సచ్చరితలో కూడా ఆ పదం ఉండేది, తర్వాత తీసేశారు దాన్ని. 8 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా బాబా, మరలా తన అవతారాన్ని 8 సంవత్సరాల బాలుడిగా సచ్చరిత రూపంలో మళ్ళీ ప్రారంభించారు. అంటే దాన్ని నేను 8 సంవత్సరాల బాలుడిగా మళ్ళీ వస్తున్నానని చెప్పడానికి మీరు అవతరణికలో చూడండి, బివి దేవ్ ఒక మాట రాస్తారు. నేను రాస్తున్నటువంటి ఈ అవతరణిక సచ్చరితకు ఒక దిష్టి బొట్టు లాంటిది. ఇది శాలువా కాదు సచ్చరిత, ఇది ఒక నవజాత శిశువు అని చెప్పి రాస్తారు. అంటే 30 ఏళ్ల క్రితం మళ్ళీ బాబా తన యొక్క ఉనికిని స్వరూపాన్ని ఆ గ్రంథం ద్వారా మన ముందుకు వచ్చారు. ఎందుకు బాబా అంత ముందుగా అంటే వారి మహాసమాధికి 8 సంవత్సరాల ముందు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత భక్తుల్ని పూర్తిగా సంస్కరించి 12 సంవత్సరాల తర్వాత దాని రచనను ప్రారంభింపజేశారు. ఆ తర్వాత 8 సంవత్సరాలకు మళ్ళీ సచ్చరిత రూపంలో వచ్చారు. ఎందుకనంటే ఒకవేళ బాబా వారి చరిత్రను వారే రాసుకోకపోతే, నాలాగా ఒక 4 మాటలు చెప్పేటువంటి గొప్ప మహానుభావులు బాబా పైన మేము పరిశోధన చేశామనేటువంటి వాళ్ళు అసలు ఏమాత్రం కూడా సంబంధం లేని వ్యవహారాలతోటి బాబా పైన పుంకాలు పుస్తకాలు రాసేవాళ్ళు. ఆయన చరిత్ర పైన చరిత్రను వక్రీకరించుకునేటువంటి వారు. ఆ అవకాశం ఒక్కరికి కూడా బాబా ఇవ్వలేదు. ఇటీవల కాలంలో నేను ఒక మాట చెప్తే చాలా మంది కోపం వచ్చింది. బాబా మార్గంలో అనేక సాహిత్యాలు ఉన్నాయి కదండి, ఎందుకు మీరు సచ్చరితనే ప్రమోట్ చేస్తారన్నారు. ఎస్, బాబా మార్గంలో ఉన్నటువంటి అనేక సాహిత్యాలను నేను చదువుతాను, గౌరవిస్తాను. కానీ వాటిని నేను సచ్చరితతో సమానంగా పోల్చలేను అని చెప్పాను. గురుద్రోహం అది పోలిస్తే. ఆ సచ్చరితతో ఇంకో గ్రంథాన్ని పోలిస్తే నేనేమవుతా? గురి ద్రోహిని అవుతాను నేను. కాబట్టి అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత ఎందుకోసం మనకు బాబా ఇచ్చారు? ఈరోజు పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు ఎవడితో సహవాసం చేస్తే, ఎవడితో అనుబంధాన్ని కొనసాగిస్తే వాడి బుద్ధిలే నీకు వచ్చాయిరా అంటారు కదా. ఈ మాట రాకుండా ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలిసి ఉండడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి స్నేహితుణ్ణి మనకిచ్చాడు. ఆ సాయి సచ్చరిత స్నేహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కన్న తల్లి ప్రేమను మరిపిస్తుంది, మిత్రుల అనుబంధాన్ని చెరిపేస్తుంది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నా ప్రపంచం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. ఈరోజు మీ కళ్ళ ముందు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇలా చాలామంది ఇటువంటి వాళ్ళు ప్రపంచానికి వేరుగా ఎందుకు బ్రతుకుతున్నారు? వాళ్ళలో ఉన్నటువంటి శాంతి, వాళ్ళలో ఉన్నటువంటి తృప్తి ఇతరుల్లో ఉండదు. ఎందుకు తెలుసా?
రోజు ఒక తృప్తి. నేను నా స్వానుభవం చెప్తున్నమ్మా. ప్రతిరోజు కూడా సాయి టీవీలో ఒక్క అరగంటైనా ఆయన గురించి, ఆయన సచ్చరిత గురించి మాట్లాడినటువంటి రోజు గుండెలో ఏదో నొప్పి వచ్చినట్టు ఉంటుంది ఒక రోజు, ఇంకో రోజు కడుపులో ఏదో అవుతున్నట్టుంటుంది, ఇంకో రోజు అరే ఊరిలో పలానా స్థలం ఉందే దానిపైన ఎవడేం చేస్తున్నాడు అనేటువంటి ఆందోళన. కానీ రోజు అందులో తలమునకలైతే ఈ నొప్పులేవి రావు. ప్రపంచ బాధల నుంచి తప్పించడానికి వారు మనకి ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చారు. నేను 2 నెలల క్రితం షిరిడీకి పోయినప్పుడు, షిరిడీ నుంచి పరిక్రమణ రోడ్డు ఉంటుంది, ఇల్లు లేవు, పొలాల మధ్య ఒక ఆవిడ తన కుటుంబంతో పాటు ఉంటుంది. ప్రతిరోజు పరిక్రమణ చేసేటువంటి వాళ్ళకు టీ సేవ చేస్తుంది, ఆమె టీ ఇస్తుంది. మామూలుగా ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆమె వయసు 40-42 సంవత్సరాలు. ఆమె వయస్సు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. భర్త చనిపోతే కుటుంబం ఎవ్వరూ కూడా సహకరించలేదు. అందుకని ఆ పొలంలోనే తాను ఇల్లు కట్టుకొని ఈ సాగు చేపించేటువంటిది బాబా, నా సంసారం నడిపించేటువంటిది బాబా, బాబా సచ్చరితకు మించినటువంటిది లేదు, రోజు నిత్య నియమంగా పారాయణ చేస్తూ ఉంటే సచ్చరితనే నాకు అండగా నిలబడ్డది, ఈరోజు నాకు ధైర్యం శ్రీ సాయి బాబా అని చెప్పి ఆమె 42 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల క్రితం 30-31 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వైధవ్యాన్ని కలిగి ఉండి ఎవ్వరూ కూడా ఆదరించినటువంటి సమయంలో ఒక్క సచ్చరితను తన పాత గృహం నుంచి నెత్తిలో పెట్టుకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకొని బిడ్డలను తన వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తను సాకుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఒక్క సచ్చరిత మాత్రమే జీవితాలకు ధైర్యం ఇవ్వగలుగుతుందమ్మా, ఏది ఇవ్వలేదు. శ్రీనివాసరావు గారు నాకు మొన్న ఒక విషయం చెప్తే ఆశ్చర్యం వేసింది. సార్, నేను పద్మనాభరెడ్డి గారు రమ్మారని చెప్పి మర్లపాడు వెళ్తుంటే బస్సులో 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. మా భార్య చెప్పాను, సచ్చరిత తెచ్చి దగ్గర పెట్టు అన్నాను. వెళ్ళి మర్లపాడులో దిగాను. అక్కడ వెళ్ళి పద్మనాభరెడ్డి గారు చెప్తే ఏం తమాషాగా ఉందా, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎట్లా అంటే, ఏమీ కాలేదు సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను, వచ్చి ఇలా వెళ్ళిపోయింది అని అన్నారు. ఆశ్చర్యం వేసింది వారిని చూస్తే. అమ్మా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి వారు ఇమీడియట్లీ ఎక్కడికి వెళ్తారమ్మా? ఐసీయూకి వెళ్తారు. వారు ఎక్కడికి వచ్చారమ్మా? ద్వారకామాయికి వచ్చారు. ఒక ఎమోషన్ సచ్చరిత నా బిడ్డకు పెళ్లి కావాలనో, నా కొడుకు కూతురు పుట్టాలనో, మనవడు పుట్టాలనో అనేందుకు సచ్చరిత కాదమ్మా. సచ్చరిత ఒక ఎమోషన్, మన జీవితంలో ఒక భాగం అని చెప్పి దాన్ని భావించాలి. అమ్మ, సచ్చరిత చేసేటువంటి లీలలు ఎంత గొప్ప కష్టాన్నైనా సరే అత్యంత సులువుగా తీసేస్తుంది. అమ్మా, అందరికీ బాధలు ఉంటాయి, భారాలు ఉంటాయి. కానీ సచ్చరిత కోసం పనిచేస్తున్నప్పుడు భారం అనిపించదు. ఎందుకంటే ఒక సంసారానికి ఈరోజు ఒక 50,000, స్థితిని బట్టి 1,00,000 రూపాయలు. కానీ 10 సంవత్సరాలుగా శ్రీ సచ్చరిత అనేటువంటి దాన్ని నెత్తిన ఎత్తుకొని వెళ్తుంటే నెలకు 10 నుంచి 20 లక్షల రూపాయల భారం తలపైన ఉన్న ఆ భారం ఎప్పుడూ కూడా మా తలను తాకనివ్వలేదు బాబా, తాకనివ్వలేదు. నీ జీవితంలో కూడా అంతే. సచ్చరిత అనేటువంటి దాన్ని నువ్వు హృదయంలో పదిలపరుచుకుంటే నీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బాధ కూడా నీ శిరస్సును వేధించదు. అంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనందరము అనుకుంటాం ఒక పారాయణకు దీన్ని పరిమితం చేద్దామని చెప్పి. పారాయణకు పరిమితం చేస్తే ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే పారాయణ యొక్క క్రమం ఎలా ఉంటుందంటే 100% మనం ఏదో ఒక కోరిక కోసం పారాయణ చేసేటువంటి వాళ్ళమే. పారాయణ అందుకోసం కూడా చేయాలి, కోరికల కోసం కూడా చెయ్యాలి. చేసిన తర్వాత మన అంతరాత్మ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే, నేను ఒక్కసారి సచ్చరిత పారాయణ చేశానే, చేసిన తర్వాత ఎవరూ తీర్చినటువంటి కష్టాన్ని సచ్చరిత తీర్చిందే, మరి దీంట్లో ఏమి దాగి ఉంది అని ఏ కోరిక లేకుండా ఒక్కసారి చదివి చూడండి అమ్మా సచ్చరితను. హృదయం ద్రవించిపోతుంది. నా కోసం బాబా ఇంత తప్పిస్తాడా అనేటువంటిది సచ్చరిత చెప్తుంది. సచ్చరిత సాక్షాత్తు బాబా స్వరూపమే. బాబాయ్ అన్నాడు, ఇది నా స్వరూపం. మనం సచ్చరితను ఒక గ్రంథంలాగా చూస్తే గ్రంథంలాగానే కనిపిస్తుంది. కానీ మనం సచ్చరితను బాబా స్వరూపంగా చూడాలి.
ఎందుకు బాబా తన స్వరూపంగా మరలా ఇంకొక అవతారాన్ని సచ్చరిత రూపంలో తీసుకున్నారు? ఇక్కడ ఒక సమస్య వచ్చింది. బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు అనేక మంది భక్తులు బాబా శరీరంతో ఉన్నారు కాబట్టి శరీరంతో ఉన్నటువంటి గురువును మేము ఆశ్రయించామనేటువంటి భావనలో ఉన్నారు. కానీ గురువు శరీరాన్ని వదిలిన తర్వాత దేహంతో ఉన్నటువంటి గురువును సేవించినటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? మరొక దేహంతో ఉన్నటువంటి గురువును ఆశ్రయించాలనిపిస్తుంది. ఇప్పుడు కాకాసాహెబ్ కుమారులు ఉన్నారు, మా నాన్న దేహంతో ఉన్నటువంటి గురువును ఆశ్రయించారు కాబట్టి సాయిబాబా ఆయన గురువు, మా గురువు ఇంకెవరో దేహంతో ఉన్నటువంటి వాళ్ళను మేము ఆశ్రయించాలనేటువంటి ఆలోచన వస్తుంది కదా. అందుకనే బాబా ఏం చేశారంటే, నేనే మీ లివింగ్ గురువు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, సచ్చరిత రూపంలో ఉన్నాను, సచ్చరిత రూపంలో మీకు నేను సాక్షాత్తు నేను దర్శనమిస్తాను. ఎందుకంటే సచ్చరిత మీరు అక్షరం చదవండి అమ్మా. సచ్చరితను ప్రేమతో చదివితే మీకు ఒక అనుభవం కలుగుతుంది. చాలామంది నాతో అంటూ ఉంటారనమాట భక్తులు, సార్ నిజంగా ఆ రోజు భక్తులు ఎంత అదృష్టవంతులు సార్, బాబా యొక్క అన్ని చర్యలను వారు కళ్ళతో చూశారు అన్నారు. నేను ఒక ఆవిడ ఊకే పదే ఇదే ప్రస్తావిస్తుంటే, ఏమ్మా నీ నేత్రాలకి ఏమన్నా చిత్రారం వచ్చిందా, లేకపోతే కనబడట్లేదా నీ నేత్రాలని అడిగా. చాలా చక్కగా కనిపిస్తున్నాయి సార్ అన్నాడు. మరి సచ్చరిత చదువుతుంటే సాక్షాత్తు బాబా అక్కడ కనిపిస్తుందమ్మా. నేనైతే గోధుమ నీళ్ళు చదివేటప్పుడు, ఆ గోధుమల నీళ్ళ గురించి నేను చెప్పేటప్పుడు అక్కడ పక్కన నిల్చున్నటువంటి ఆ షిరిడీ గ్రామస్తుల మగవాళ్ళలో నేను కూడా ఒకడు ఉన్నాననేటువంటి అనుభూతి అయితే నాకు కలుగుతుందమ్మా అని చెప్పా. 100% కలుగుతుంది. మీ సచ్చరితను మీ ప్రాణం పెట్టి చదవండి. మీరు శనిగల నీళ్ళ జరుగుతున్నప్పుడు పిల్లయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు, అక్కడ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ సేటు గురించి ఆ కథ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడే కూర్చొని మనం చూస్తున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది కూడా ప్రేమతో చదివితే. కాబట్టి సచ్చరితను మనం ఏ విధంగా పరిశీలన చేస్తున్నాం, ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి దాని మీదే ఉంటుంది. హేమాడ్ పంతు ఎప్పుడు కూడా రాశారు ప్రతి అధ్యాయంలో, ఇది నేను రాసినటువంటిది కాదు, సాక్షాత్తు వారే నా చేతిలో కలమై వారు రాయించుకుంటున్నారు అంటారు. అటువంటి హేమాడ్ పంతు చివరి అధ్యాయంలో 50వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు. ఆ మాట ఏంటో తెలుసా? నాకు పొగడ్త అనేటువంటి భూషణము, విమర్శ అనేటువంటి దూషణ, ఈ రెండూ నాకు అంటవు అంటాడు. శ్రీ సాయి సచ్చరితకు సంబంధించి హేమాడ్ పంత్ పైన హేమాడ్ పంత్ ఇలా రాశారు, హేమాడ్ పంత్ ఇలా రాయకూడదని చెప్పి ఆయన బాగా రాశారనేటువంటి ప్రశంస మనకు చాలామందికి ఏంటంటే, సచ్చరిత చదివేటువంటి వాళ్ళకు మొన్నటి వరకు కూడా చాలామందికి అన్నాసాహెబ్ దబోల్కర్ పైన కూడా అవగాహన లేదు. ఏం చదువుతున్నారంటే బాబా చరిత్ర చదువుతున్నాం, అది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఇది కూడా లేదు. అందుకనే బాబా దానిని కూడా రుజువు చేశారు. ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి అనేక విమర్శలు మీరు చూస్తున్నారు కదా. సచ్చరితలో ఉన్నటువంటి చిన్న విషయాలను పట్టుకొని సాయిబాబాను విమర్శిస్తున్నారు తప్ప హేమాడ్ పంతులు ఎవరో ఒక మాట అన్నారు. ఎందుకంటే ఆయన రాసుకున్నాడు, ఒప్పించుకున్నాడు బాబా దగ్గర, నాకు ప్రశంస అనేటువంటి భూషణము, విమర్శ అనేటువంటి దూషణ నాకు వద్దు బాబా, ఏదున్నా నీదే. ఇది ఎంత చాకచక్యంగా రాసుకున్నారో చూడండి. ఇంకొక మాట వస్తారు, ఇది ఈరోజు అక్షర సత్యం. ఎవరైతే ఈ కథను ప్రేమిస్తారో, ఎవరైతే ఈ కథను ద్వేషిస్తారో ఇద్దరూ కూడా నారాయణ స్వరూపులే. నారాయణ స్వరూపుని వలె వాడు వందనీయులే అని చెప్పి రాస్తారు. ఆ విధంగా ఈరోజు బాబాను విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బాబాను ఊరికే విమర్శిస్తే కాదు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా సాయి సచ్చరితలో ఏదో ఒక విషయాన్ని చదవాల్సిందే. అటువంటి వారిని కూడా బాబా మార్చేస్తాడు. మొదట వాడికి బాబా పట్ల ద్వేషభావన ఉన్నా సరే కాలక్రమంలో తనను ప్రేమించేటువంటి స్థితికి ఆ వ్యక్తులను తెచ్చుకుంటారు. ఎందుకంటే సచ్చరితలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఆ శక్తి ఎంత బలమైందంటే మనం సాధారణంగా ఏ పని కూడా చేయడానికి భయపడేటువంటి వాళ్లకు గొప్ప ధైర్యాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు కావలసినటువంటి అన్నీ కూడా సకలం శ్రీ సాయి సచ్చరిత వల్లనే సాధ్యమవుతుంది. అయితే చాలామంది మనం అనుకుంటాం సచ్చరిత గ్రంథాలు అందరి ఇళ్లలో ఉన్నాయి, అందరం కూడా పారాయణ చేసినటువంటి వాళ్ళమే, మనందరం కూడా సచ్చరితలో ప్రవేశించామని చెప్పి అనుకుంటాం. ఎస్, మనమందరం ప్రవేశించాం.
ప్రవేశించి ఎక్కడ ఆగిపోయాము? నర్సరీలో ఆగిపోయాము. మరి ముందుకు వెళ్ళాలి కదా, ముందుకు వెళ్తేనే కదా నువ్వు పూర్తిగా బాబాను అర్థం చేసుకోగలుగుతావు. అందుకనే సచ్చరితలో అంత త్వరగా ప్రవేశం కూడా మనం చేయలేము. మనం అందరం పారాయణ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ప్రవేశం చేయలేము. ఆ ప్రవేశం చేసేటువంటి స్థితికి రావాలి. ప్రతి కథను మననం చేయాలి, ప్రతి లీలను, ప్రతి వాక్కును ఈ సందర్భంలో ఈ బాబా ఈ మాట ఎందుకు అన్నారు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి, మననం చేయాలి. అలా చేస్తే నేను సచ్చరితలో ప్రవేశించినట్టు. 2 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజు పారాయణ, రెండవ స్టేజు మనం ఎట్లాగైతే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి ఒక ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అవుతామో, శ్రీ సాయిబాబా అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రొఫెషన్లో మనం జాయిన్ కావడానికి, ఒక మంచి ఉన్నత చదువుకు మనం వెళ్ళడానికి ఖచ్చితంగా మనం పారాయణ తర్వాత మననం కోసం సత్సంగం తర్వాత నీవు నిర్మించుకోవడం. బాబా మార్గంలో నేను ఇలా ఉండదలుచుకున్నాను, నాలో ఉన్నటువంటి ఈ కల్మషాలన్నింటినీ కూడా నేను పోగొట్టుకోదలుచుకున్నాను. వీటన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా సంపాదించాలి. ఈ విధంగా మనం సచ్చరితలో ప్రవేశిస్తే ఏం దొరుకుతాయో తెలుసా అమ్మా? నాకు 5 దొరికాయి. నాకు సుఖం అనే నిధి దొరికింది. ఇక్కడ దొరికే సుఖం ఎక్కడ దొరకదు. తర్వాత మోక్షం అనే మిఠాయి దొరికింది. సచ్చరితలో ప్రతి సందర్భంలో, చాలా సందర్భాల్లో హేమాడ్ పంత్ రాస్తారు, మన యొక్క ఆయువును కాలుడు ఎప్పుడూ కూడా గణిస్తూనే ఉంటాడు. జాగ్రత్తరా నాయన, ఉన్న కాలమంతా కూడా సద్వినియోగం చేసుకో అంటాడు. కాబట్టి నేను స్థిర నిర్ణయానికి వచ్చాను. చివరికి నేను అందుకోవాల్సినటువంటిది మోక్షం అనే మిఠాయిని అందుకోవాలి. అందుకోసం నేను పనిచేయాలి. తర్వాత ఎక్కడా దొరకనటువంటి జ్ఞాననిధి నాకు దొరికింది. సుఖమనే నిధి దొరికింది, మోక్షమనే మిఠాయి దొరికింది, జ్ఞానానికి దారి నాకు దొరికింది. రుణబంధాలకు రుజువు తెలిసి వచ్చింది. 4వది రుణబంధం. నీ రుణానుబంధం నీ బంధువులతోట, నీ స్నేహితులతోట, ఎవరితోటి నీ రుణానుబంధం? నా రుణానుబంధం శ్రీ సాయిబాబాతోటి, నా రుణానుబంధం ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరితోటి. వాస్తవం తేల్చేశాడు బాబా. సచ్చరిత ఈ అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. అత్యంత కీలకమైనటువంటిది. అమ్మ, మీరు నిజం చెప్పండి, మీ పక్కింటి వాళ్ళని నమ్ముతారా? నమ్మి ఇంట్లో బంగారం పెట్టి తాళం చేయించిపోతారా? ఇవ్వలేరుగా. కొంత వయసు వచ్చిన తర్వాత, పిల్లవాడు 20-22 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లవాడి దగ్గర ఒక 50,000 రూపాయలు పెట్టి, అరే జాగ్రత్తగా చూసుకోరా మళ్ళీ వస్తా అనేటువంటి విశ్వాసం ఉందా? భర్తను నమ్ముతారా? భార్యను నమ్ముతున్నారా? కుటుంబంలో మనం ఎవరినైనా పరిపూర్ణంగా నమ్ముతామా? నమ్మం. మనస్ఫూర్తిగా చెప్పండి, నమ్మం. కానీ విశ్వాసానికి ప్రతీక నాకు దొరికింది శ్రీ సాయి సచ్చరిత. అది విశ్వాసానికి ప్రతీక. బాబా, నాకు గుండెలో నొప్పిగా ఉంది, ఈ నొప్పికి కనీసం ఈసీజీ వరకు కూడా వెళ్లకుండా నీ స్మరణ చేస్తాను బాబా, నీ కథ చదువుతాను అని అంటే, ఆ విశ్వాసం సచ్చరిత పైన పెడితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విశ్వాసానికి ప్రతీక. ఇది సుఖమనే నిధి, మోక్షానికి మిఠాయి, జ్ఞానానికి గని, రుణబంధాలకిది రుజువు, విశ్వాసానికి ప్రతీక. ఇంకేం కావాలమ్మా? ఈ 5 చాలవా మన జీవితానికి? ఏం సాధించగలుగుతాం? ఈ 5 సాధిస్తే చాలు సచ్చరిత ద్వారా. ఈ 5 సాధిస్తే బాబా సంతోషిస్తాడు. నావాడు నా పాఠశాలలో చేరి ఇంత అద్భుతమైనటువంటి విషయాలపైన వాడు విజయాన్ని సాధించాడు, వాడు సత్యాన్ని తెలుసుకోగలిగాడని చెప్పి సంతోషిస్తాడు. ఈ సచ్చరిత ఉత్సవం సందర్భంగా ఈ విషయాన్ని నేను అంటే గర్వం కాదు, ఆనందంతో చెప్పుకోవడానికి మాత్రమే ఈ వేదికను ఉపయోగించుకున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.